ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై జగిత్యాలలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాభవన్ నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నీరుగార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు జీవన్ రెడ్డి. గ్రామీణ నిరుపేదలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారానికి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మనకు చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు, భారత ప్రధానిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ గారు ఇలా దేశంలో గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలైనటువంటి వ్యవసాయ కూలీలకు వీళ్ళ పని లేదు అనేటువంటి ఒక భావన రాకుండా ఉండాలనేటువంటి ఒక భావనతోనే ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు జాబ్ అష్యూరెన్స్ పనికి హామీ పథకం వాళ్ళు ఏదైతే ఉందో అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన గ్రామీణ ప్రాంతంలో ఒకసారి పేరు నమోదు చేసుకుంటే దీనికి కులం లేదు, స్థలం లేదు, ఏదైతే ఉందో ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి పౌరుడు కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పండి. వారికి 2 వారాల లోపల ఏదైతే పంచిపెట్టే ఒక బాధ్యత ప్రభుత్వం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏదైతుందో ఆనాడు జాతి పిత దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యం చేసినటువంటి ఒక మహాత్ముడు పేరు మరి దాని పేరు పెట్టగలిగితే దానికి గౌరవం ఉంటుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.